జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు, విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు, కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 1,100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు, ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్, 2,200 కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు.